ఇక్కడ మన అకౌంట్‌లో మనకు పేమెంట్ ఎర్రర్స్ అని వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం ఎప్పుడు రన్ చేసామో ఆ డేట్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనకిక్కడ తెలుస్తుందనమాట. ఈ యాడ్స్ అనేవి ఎప్పుడు రన్ చేసామని. ఇది మాక్సిమం ఈ యాడ్స్ అనేవి ఏమైతే రన్ చేయలేదు మనం. యాడ్స్ రన్ చేసిన అకౌంట్స్ చూద్దాం. దాంట్లో మీకు ఇది నవంబరు, ఏప్రిల్ 2025లో చేసుంది. ఏప్రిల్ సెలెక్ట్ చేసుకుందాం. ఇట్లా వచ్చింది కదా, ఇక్కడ మనం యాడ్ రన్ చేసాము. జస్ట్ ఇది ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి మనకి. యాడ్ అనేది కంప్లీట్ అయింది. యాడ్ కంప్లీట్ అయిపోయినాక రిజల్ట్ 8 వాట్సాప్ కన్వర్షన్స్ అనమాట. మనం ఇక్కడ ఏం చేసామంటే ఇది ఇక్కడ వాట్సాప్కి పెట్టుకున్నాం లీడ్స్. వాట్సాప్ కన్వర్షన్స్ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి లీడ్ కాస్ట్ వచ్చేసి 11 రూపీస్ 20 పైసా పడింది అనమాట. బడ్జెట్ వచ్చేసి 90 రూపీస్. అలాగే అమౌంట్ స్పెండ్ వచ్చేసి 89 రూపీస్ స్పెండ్ అయిందనమాట. ఇట్లా మనకి ఇంప్రెషన్స్ అంటే ఏంటంటే మన యాడ్ ఎన్నిసార్లు చూపించింది అంటే 369 టైమ్స్ మన యాడ్ అనేది డిస్ప్లే చేసింది అల్గారిథం. ఎంతమందికి రీచ్ అయ్యింది అంటే 316 మెంబర్స్కి రీచ్ అయింది. ఇట్లా 316 మెంబర్స్కి రీచ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి డేటు, హై సెర్చ్ వాల్యూమ్, బడ్జెట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఎక్కడే మళ్ళీ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, యాడ్స్ రిపోర్టింగ్. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ డేట్ అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ రన్ అయిన క్యాంపెయిన్స్ ఉంటే మనకి ప్రాపర్గా డీటెయిల్స్ తెలుస్తుంది. అదేమో అకౌంట్ ఓపెన్ అవ్వలేదు, ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి డేట్ సెలెక్ట్ చేసుకుందాము. దిస్ ఇయర్ మొత్తం సెలెక్ట్ చేసుకుందాం. ఇయర్ మొత్తంలో రన్ అయిన యాడ్స్ చూపిస్తుంది. ఈ ఇయర్లో మనకు రన్ అయిన యాడ్ ఇది. ఇందాక మనం చూసిన యాడ్. ఇక్కడ వచ్చేసి అమౌంట్ ఇదంతా పడింది కదా. ఈ డీటెయిల్స్ అనేవి మీరు కాపీ చేసి క్లయింట్కి పంపించాలి. యాడ్, క్యాంపెయిన్ నేము ఏంటిది, డేటు ఏ రోజు పెట్టారు, ఎన్ని రోజులు రన్ అయింది, స్టార్ట్ డేటు, ఫస్ట్ క్యాంపెయిన్ నేము ఒక ఎక్సెల్ షీట్లో పెట్టాలి. కొంతమంది ఏమో మీకు పీపీటీ ఫార్మాట్లో పంపించమంటారు, డిఫరెంట్గా అడుగుతారు. కానీ వాళ్ళు ఎలా అడిగితే అలా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్సెల్ షీట్ అంటే ఈ ఎక్సెల్ షీట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే గూగుల్ షీట్స్ ఉన్నాయి కదా, గూగుల్ షీట్లో అప్డేట్ చేసుకొని డైరెక్ట్గా లింక్ షేర్ చేస్తే మనకి మిస్ కాకుండా ఉంటుంది అనమాట. మనకి ఇంకా మిస్ కాకుండా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కంపెనీ, ఏ కంపెనీకి రన్ చేస్తున్నాము అనేది జస్ట్ మన శ్రీషా అనుకోండి. ఇక్కడ అలాగే ఏ రోజు ప్రిపేర్ చేస్తున్నాము, షీట్ ప్రిపేర్ చేస్తుంది ఈ టుడే డేట్ వేసుకోవాలి. అండ్ క్యాంపెయిన్ నేము, మీ క్యాంపెయిన్ నేమ్ ఒకటి, క్యాంపెయిన్ నేమ్ తర్వాత స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, అలాగే ఇంక ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఇంప్రెషన్స్, ఫస్ట్ ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, జస్ట్ ఇంప్రెషన్స్
నెక్స్ట్ రీచ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్. రిజల్ట్ ఎంత వచ్చింది, తర్వాత కాస్ట్ పర్ రిజల్ట్ ఎంత పడింది, కాస్ట్ పర్ రిజల్ట్ ఎంత పడింది, ఇట్లా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ కస్టమైజేషన్ దగ్గరకు వస్తే మనకి ఇంకా ఏమన్నా ఫీల్డ్స్ కావాలి అనుకో అవి కూడా చూడొచ్చు. ఇప్పుడు ఈ యాడ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూశారు అంటే మనం ఏజ్ సెలెక్ట్ చేసుకుంటే ఏజ్ వస్తుందన్నమాట. ఎవరు చూశారు అంటే 35-44 ఎక్కువ చూశారు, 25-34 కొంచెం తక్కువ చూశారు, 45-54 ఇట్లా చూశారు, 65+12 మెంబర్స్ చూశారు. ఓకే, స్క్రీన్ షేర్ అవ్వలేదా? ఓ సారీ, చెప్పలేదు, నేను మర్చిపోయాను. సరే, వీడియో చూడండి ఒకసారి మీరు అయిపోయిన తర్వాత స్టార్టింగ్ నుంచి, ఓకేనా? ఇక్కడ నేను క్యాంపెయిన్ ఏజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఏజ్ ప్రకారం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే జెండర్ తెలుసుకోవాలనుకోండి, మనకి రిపోర్ట్లో జెండర్ సెలెక్ట్ చేసుకుంటే ఏ జెండర్ వాళ్ళు ఎక్కువ చూసారో తెలుస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, డేట్, నేము, స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, ఇంప్రెషన్స్, రీచ్, రిజల్ట్, కాస్ట్ పర్ రిజల్ట్, ఇవన్నీ ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ యాడ్ చేసుకుంటాం ఇందులో వచ్చిన డీటెయిల్స్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్యాంపెయిన్ నేమ్ యాడ్ చేసుకున్నాము, ఈ రోజు డేట్ యాడ్ చేసుకున్నాము, ఏ రోజు మనము రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ రోజు డేటు, తర్వాత క్యాంపెయిన్ నేము, స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, ఇంప్రెషన్స్, రీచ్ అండ్ రిజల్ట్, అమౌంట్ స్పెండ్, ఎంత అమౌంట్ స్పెండ్ చేసాము, ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. తర్వాత మనం ఏజ్ ప్రకారం చూడాలి అనుకుంటే ఏజ్ ఇందులో, అలాగే మేల్సా ఫీమేల్సా అంటే ఎవరెవరు చూసారో ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనకి ఈ జెండరు ఇవి అవసరం లేదనుకోండి, ఇక్కడ డే, మంత్ ఇవి కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ క్యాంపెయిన్ నేమ్ ఏంటి, క్యాంపెయిన్ ఐడి, యాడ్ ఐడి, వీటి ప్రకారం కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఏజ్, జెండర్, అది కంట్రీ, ఏ రీజియన్, ఏ రీజియన్లో చూసారు, మనకి ఎక్కువగా ఇవి అవసరం అవుతాయి అనమాట. ఇవి ఎక్కడెక్కడ చూసారంటే ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా చూసారనమాట. ఇది ఆల్ ఓవర్ ఇండియా క్యాంపెయిన్, ఈ మొత్తం ఇండియా స్టేట్స్ అన్నీ వచ్చినాయి. ఇట్లా మనం క్యాంపెయిన్ గురించి కంప్లీట్గా ఇక్కడ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. రీజన్ యాడ్ చేసుకొని, లైక్ కేటగిరీస్, ఆబ్జెక్ట్స్, ఇక్కడ ఉన్నవన్నీ మనకి క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వచ్చేస్తే దాని ప్రకారం మీరు రిపోర్ట్స్ అనేవి ఇట్లా ఎక్సెల్ షీట్లో పెట్టచ్చు, లేదంటే గూగుల్ ఫామ్లో కూడా, అదే గూగుల్ షీట్లో కూడా పెట్టేసి ఆయనకు షేర్ చేయొచ్చు. ఈ గూగుల్ షీట్లో కాకుండా మాకు పీపీటీలో కావాలంటే ఇది డేటా అంతా కాపీ చేసి పీపీటీలో స్టెప్ బై స్టెప్ శ్రీష డిజిటల్కి అని కంపెనీ పేరు, లైక్ ఏ కంపెనీ ఉంటే ఆ కంపెనీ, ఇవి ఇట్లా డీటెయిల్స్ వేసి కింద ఈ డేటా అంతా ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. అన్ని క్యాంపెయిన్స్ అట్లయినా కూడా పెట్టవచ్చు. ఇప్పుడు మనం ఈ క్యాంపెయిన్లో మనకి వాట్సాప్ క్యాంపెయిన్ కాబట్టి మనకి మన వాట్సాప్కి ఎన్ని మెసేజెస్ కన్వర్ట్ అయినాయి అనేసి ఇక్కడ చూపిస్తున్నారు. ఇదే కనుక మీకు ఫామ్ ఫిల్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మీరు మీ ఫామ్ అయితే ఏమొస్తుందంటే ఇక్కడ జస్ట్ యారో మార్క్ వస్తుంది డౌన్లోడ్ చేసుకోవడానికి మనం లీడ్స్ని. ఆ ఫామ్లో ఉంటుంది డేటా అంతా. ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేది ఎక్కడంటే ఇక్కడ క్యాంపెయిన్లో
డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి ఈ క్యాంపెయిన్లో మీకు రేర్ ఫైల్ అనేది వస్తుంది. అట్లా కాకుండా యాడ్స్లోకి వెళ్ళేసి యాడ్లో ఇక్కడ యారో మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు డౌన్లోడ్ లీడ్స్ అని ఆప్షన్కి వెళ్తుంది. ఒక విండో వస్తుంది. అక్కడ లీడ్స్ కనిపిస్తే డౌన్లోడ్ లీడ్స్ అని ఉంటుంది. ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఏమొస్తుంది అంటే మీకు సిఎస్వి కావాలా ఎక్సెల్ ఫైల్ కావాలా అని ఉంటుంది. అప్పుడు ఎక్సెల్ అని సెలెక్ట్ చేసుకుంటే ఎక్సెల్ ఫైల్లోకి డేటా అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఆ ఎక్సెల్ ఫైల్ని అందులో ఉన్న నేము ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా మనం మన లిస్ట్లో యాడ్ చేసేసుకుంటాం. ఇక్కడ ఏదన్నా ఉందేమో ఇంకొక క్యాంపెయిన్ చూద్దాం. అట్లాంటివి ఎక్సెల్ షీట్లో పెట్టిన క్యాంపెయిన్స్. దీనికి ఏం రిజల్ట్ రాలేదు. ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్లో ఇవి క్లోజ్ అయినాయి కదా. ఏప్రిల్ 2020. 1 మినిట్. ఇది జూలై కదా, జూలై 1 నుంచి 2022లో. ఇక్కడ ఎర్రర్స్ అన్నీ ఇవే వస్తున్నాయి. డేటా రావట్లేదు. ఓల్డ్ డేటా ఇది సెట్ రావట్లేదు. ఇది మనం కస్టమ్ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇది 2022లో రన్ చేసిన క్యాంపెయిన్స్. అయితే మీకు అట్లా డౌన్ యారో సింబల్ వస్తుంది. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే ఒకసారి మీరు రన్ చేస్తే అక్కడ మీకు వస్తే అక్కడ చూపిస్తాను. ఇక్కడ ఏం దొరకట్లేదు. ఇప్పుడు ఎప్పుడో ఓల్డ్ రన్ చేసింది. ఇప్పుడు 2021-22లో రన్ చేసిన క్యాంపెయిన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఏప్రిల్ 28 ఇందులో కూడా ఏం డేటా లేదు. సరే ఓకే అండి. అది మీరైతే ఫామ్ ఫిల్ చేశారు కదా, ఆ ఫామ్ని మీరు
పెట్టండి. ఒకవేళ మీకెక్కడ రిజల్ట్ డౌన్‌లోడ్ చేసుకోవడం రాలేదో అక్కడ నేను చూపిస్తాను. ఇది ఓల్డ్ అకౌంట్. దీంట్లో అన్నీ ఎప్పుడో 2022లోయి ఇవన్నీ వస్తున్నాయి డేటా అంతా. ఇవి 2022లో రన్ చేసిన క్యాంపెయిన్స్. నేను నేను చేయాలా మేడం? ఏంటండి? నేను స్క్రీన్ షేర్ చేయాలా? ఆహా! అవసరం లేదు. మీరు యాడ్ రన్ చేయండి. ఒక యాడ్ రన్ చేయండి. ఇప్పుడు మీరు ఫార్మ్ పెట్టారు కదా! లీడ్స్ ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలో చూపిద్దామంటే ఇది వర్క్ అవ్వట్లేదు. ఇది ఓల్డ్ అకౌంట్ నేను ఓపెన్ చేసింది. ఇందులో మామూలుగా ఇందాక చూపించిందేమో వాట్సాప్ అనమాట. వాట్సాప్‌లో ఉంటే డైరెక్ట్‌గా వాట్సాప్‌కి కన్వర్షన్స్ వచ్చేస్తాయి. మనకి కౌంట్ మాత్రమే మన ఈ రిజల్ట్‌లో కనిపిస్తది. ఇప్పుడు మీరు ఫార్మ్ పెట్టారు కాబట్టి ఇక్కడ రిజల్ట్‌లో లీడ్స్ వస్తాయి. ఈ క్యాంపెయిన్‌లో కాకుండా యాడ్స్‌లోకొచ్చి ఇక్కడ డౌన్ యారో సింబల్ వస్తది. మీకు లీడ్స్ కనుక మీకు వస్తే ఫార్మ్‌లోకి లీడ్ వస్తే మీకు డౌన్ యారో సింబల్ వస్తది. దాని మీద క్లిక్ చేసామంటే నెక్స్ట్ విండోలోకి తీసుకెళ్తది. అక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ వస్తది. డౌన్‌లోడ్ లీడ్స్ అని. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎక్సెల్ కావాలా? సీఎస్‌వి కావాలని అడుగుతది. ఎక్సెల్ ఫార్మాట్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోద్ది. సీఎస్‌వి అయినా ఇట్స్ ఓకే. ఎక్సెల్ అయినా ఓకే. ఇట్లా డౌన్‌లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేసిన కంప్లీట్ క్యాంపెయిన్ సెటప్ మొత్తం సెట్ చేసుకోండి. రియల్ టైమ్‌లో ఒక యాడ్ అనేది రన్ చేద్దాము. మీరు ఎప్పుడు సెట్ చేసుకుంటారో ఇమేజ్ కూడా ప్రాపర్‌గా క్రియేట్ చేసి చెప్పండి. రన్ చేద్దాం ఒక క్యాంపెయిన్. లేదంటే ఇమేజెస్ కావాలి అంటే నేను ఓల్డ్ ఇమేజెస్ ఉన్నాయి నా దగ్గర. వాటితో చేద్దామన్నా ఇట్స్ ఓకే ఇస్తానవి. మీరు కంప్లీట్‌గా ఇప్పుడు మీరు ఓన్‌గా చేసినా పర్లేదు. లేదంటే క్లాస్‌లో మళ్ళీ ఒక లైవ్ క్యాంపెయిన్ సెటప్ చేసి రియల్‌గా రన్ చేసి ఎన్ని లీడ్స్ వచ్చినాయో చెక్ చేద్దామన్నా ఇట్స్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా బిల్లింగ్ పేమెంట్స్ గురించి చూసాం కదా! ఇక్కడ పేమెంట్స్ అనేవి యాడ్ చేసుకుంటాము. అలాగే మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఎంత అమౌంట్ ఉంది, ఎంత డిడక్ట్ అయింది, ఇవన్నీ కూడా ఇందులోనే కనిపిస్తాయి. ఇది వచ్చేసి ఓవర్ డ్యూ అయిన పేమెంట్. ఇది ఈ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. మనం కార్డ్ యాడ్ చేసుకుంటే కార్డు, ఏ రోజు ఎంత అమౌంట్ కట్ అయింది, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు అన్నీ చూపిస్తాయి అన్నమాట. మన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా. ఇది మనం ఆ డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. కంప్లీట్గా మనం మొత్తం మానిటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ క్లయింట్కి ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా ఇక్కడ నుంచి మీరు మానిటర్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈవెంట్ మేనేజర్ అని ఒకటి ఉంది. ఈ ఈవెంట్ మేనేజర్లో మనం దీనికి ఈవెంట్ మేనేజర్ అని ఇక్కడ ఏంటంటే మనము నిన్న డేటా చూసాం కదా, లైక్ కస్టమ్ ఆడియన్స్ కానీ లుక్-అలైక్ ఆడియన్స్కి రిలేటెడ్ డేటా ఈ అకౌంట్లో కూడా మనం యాడ్స్ ఏం రన్ చేయలేదు. లీడ్ ఫామ్ పెట్టాం కానీ ఇక్కడ ఈ ఈవెంట్ మేనేజర్లో మనం డేటాని కనెక్ట్ చేసుకుంటాం అనమాట. కనెక్ట్ డేటా ఇప్పుడు మన వెబ్సైట్ యాప్ దేనికి మనము లీడ్స్ని టార్గెట్ చేస్తున్నాం. ఎవరైతే వెబ్సైట్ని విజిట్ చేస్తున్నారో ఆ విజిట్ చేసిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నాము. అలాగే ఆ విజిట్ చేసిన వాళ్ళ డెమోగ్రాఫిక్స్ లైక్ ఏజ్, ఇంట్రెస్ట్లు, లైక్ వాళ్ళు ఎలాంటి వాటిని సెర్చ్ చేస్తున్నారు, ఇట్లా ఇవన్నీ బేస్ చేసుకుని అలాంటి ఇంట్రెస్ట్లు అలా ఉన్న వాళ్ళ కొత్త వాళ్ళకి కూడా చూపిస్తుంది అనమాట. లుక్-అలైక్ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకుంటే. కస్టమ్ ఆడియన్స్ అంటే ఎవరైతే మన వెబ్సైట్కి వచ్చి ఆల్రెడీ ఉన్నారో వాళ్ళు.
అప్పుడు మనకి వెబ్‌సైట్‌ని టార్గెట్ చేస్తున్నామా? యాప్‌ని టార్గెట్ చేస్తున్నామా? ఇవన్నీ గూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనం మాక్సిమం వెబ్‌సైట్‌ని టార్గెట్ చేస్తాం. నెక్స్ట్ వెబ్‌సైట్. ఇక్కడ మన వెబ్‌సైట్ నేమ్, డేటా నేము క్రియేట్ చేసి ఇక్కడ గేట్‌వే వచ్చింది. ఇక్కడొచ్చేసి బై కనెక్టింగ్ యువర్ అండర్‌స్టాండ్ అండ్ అగ్రీ ద కన్వర్షన్ ఏపీఐ గేట్‌వేస్. ఇటొచ్చేసి మెటాపిక్సెల్ ఐడి. ఇవి 2 సెలెక్ట్ చేసుకొని యాక్సెప్ట్. దేనికి? మాన్యువల్ కాంటాక్ట్. ఇవాళ ఇక్కడ వచ్చేసి మనకు ఐడి అనేది జనరేట్ అయింది. ఇక్కడ డేటా సెట్, ఇక్కడ మన డెమో వచ్చింది, మన డేటా సెట్ వచ్చింది. ఆ సెటప్ యువర్ కన్వర్షన్ ఏపీఐ సెటప్ మెటాఫిక్సెల్. ఈ ఏపీఐ ద్వారా అన్న కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా పిక్సెల్ ద్వారా. మనము ఈ మెటాఫిక్సెల్ ద్వారా వెళ్దాము. ఇక్కడ ఇన్స్టెంట్ కోడ్ మాన్యువల్లీ అని ఉంది. ఈ కోడ్ ఇక్కడ కాపీ చేసుకొని ఈ కోడ్ తీసుకెళ్ళి మన వెబ్సైట్లో పెట్టాలన్నమాట. అప్పుడు కనెక్ట్ అవుతుంది ఈ వెబ్సైట్ మనకి. అప్పుడు కనెక్ట్ అయినప్పుడు డేటా అనేది ట్రాక్ అవుతుంది. ఇట్లా మిమ్మల్ని కనుక పిక్సెల్ కనెక్ట్ చేయండి వెబ్సైట్కి అంటే ఇక్కడికి వచ్చేసి, ఇక్కడికి రావాలి, ఈవెంట్స్లోకి వచ్చేసి కనెక్టెడ్ డేటా. ఇక్కడ తర్వాత నేమ్ ఇస్తాం. నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డేటా సెట్లోకి వెళ్తే మనకి క్రియేట్ డేటా సెట్. డేటా సెట్లో మాన్యువల్ మెటాపిక్సెల్ ఇది తీసుకొని ఈ కోడ్ కాపీ చేసుకొని మన వెబ్సైట్లో యాడ్ చేసుకుంటే అప్పుడు డేటా అనేది ట్రాక్ అవుతుంది అనమాట. ఎంతమంది వచ్చారు, ఎక్కడ యాడ్ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి, మెటాపిక్సెల్ కోడ్ బిట్వీన్ హెడర్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ బిట్వీన్లో మనం ఈ కోడ్ అనేది పేస్ట్ చేస్తే అది ట్రాక్ చేస్తుంది. ఇంకెక్కడ పేస్ట్ చేయకూడదు. అదే మనము వర్డ్ ప్రెస్ తీసుకున్నాం అనుకోండి, వర్డ్ ప్రెస్లో మనకి కోడ్ డబ్ల్యూపి కోడింగ్ అనే ఒక ప్లగ్ఇన్ తీసుకున్నాం. అందులో హెడర్ ఫూటర్ ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేసినప్పుడు మనము గూగుల్ అనాలిటిక్స్ కోడ్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడే ఈ కోడ్ కూడా ఇవ్వచ్చు. మన వర్డ్ ప్రెస్ సైట్ అయితే, ఒకవేళ కోడింగ్ సైట్ అయితే ఇది మీరు డిజైనర్స్కి ఇచ్చేస్తే డెవలపర్స్కి వాళ్ళే వెబ్సైట్ డెవలపర్స్ వాళ్ళే యాడ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి తెలియక మిమ్మల్ని ఇది ఎక్కడ యాడ్ చేయాలని క్వశ్చన్ చేస్తే మీరు ఇక్కడ చెప్పండి, బిట్వీన్ హెడర్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ బిట్వీన్ మనము ఈ పిక్సెల్ కోడ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా చేస్తే ఈ మన ఫేస్బుక్ పేజీ ప్లస్ వెబ్సైట్ ఇంటిగ్రేట్ అవుతాయి. ఎంతమంది మన పేజీని విజిట్ చేశారో మొత్తం ఈ కోడ్ ట్రాక్ చేసి ఫేస్బుక్కి ఇస్తుంది. మనం యాడ్ రన్ చేయగానే ఆల్రెడీ మన వెబ్సైట్ విజిట్ చేసిన వాళ్ళని కనెక్ట్ చేసుకోవడానికి మనం కస్టమ్ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. లేదు లుకేలైక్ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకుంటే మన కస్టమ్ ఆడియన్స్ వాళ్ళ డెమోగ్రాఫిక్స్ని బేస్ చేసుకుని కొత్త ఆడియన్స్కి చూపిస్తుంది అన్నమాట. ఇట్లా మనం యాడ్ క్యాంపెయిన్ అనేది సెట్ చేసుకుంటాం. ఫస్ట్ బేసిక్ లెవెల్ అయితే అసలు ఏమీ లేనప్పుడు ఫస్ట్ మనం చేసినట్టు ఆడియన్స్ని సపరేట్గా సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకునేది కొంచెం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కింద కొన్ని టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ టూల్స్. ఇక్కడ కూడా యాడ్ మేనేజర్, ఈవెంట్ మేనేజర్, యాడ్ రిపోర్టు, బిల్లింగ్ పేమెంట్స్, ఆడియన్స్, బిజినెస్ సెట్టింగ్స్, ఇవన్నీ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మనం వీటిని అంత మ్యాక్సిమము మనకు అవసరం రావు, బట్ వీటి గురించి కొంచెం తెలుసుకుంటే సరిపోతుంది. లైక్ మనము వాట్సాప్ మేనేజర్కి వెళ్ళాలంటే ఇక్కడ వాట్సాప్ని కనుక ఫేస్బుక్ ఇంటిగ్రేట్ చేసి వర్క్ చేయాలనుకుంటే ఇట్లా, మన ఫేస్బుక్ పేజీని కనుక మానిటైజేషన్ అంటే ఇక్కడ మానిటైజేషన్ ఆప్షన్ కూడా ఇస్తున్నాడు. కాకపోతే దీనికి సర్టెన్ రూల్స్ ఉంటాయి, లైక్ యూట్యూబ్కి ఉన్నట్టే. ఆ రూల్స్ అన్నీ ఒబే చేస్తే మనకు మానిటైజేషన్ అయ్యి అమౌంట్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఫేస్బుక్ నుంచి కూడా, అంటే వీడియోస్ రీల్స్ చేసే వాళ్ళకి. ఇంకా
మనకు మేజర్గా ఇందులో వచ్చేసి యాడ్ మేనేజరు, బిజినెస్ సూట్, అకౌంట్ సెట్టింగ్స్, యాడ్స్ ఇక్కడి నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఇంకా ఈవెంట్ మేనేజర్లో ఇంకా ప్లానర్స్ అంటే లైక్ మనము క్రియేటర్ మార్కెటింగ్ ప్లేస్, మనం ప్లానర్ అంటే మనం పోస్టులు ప్లాన్ చేసుకుంటాం కదా, మెటా బిజినెస్ సూట్లో అది అనమాట. ఇవన్నీ కూడా మొత్తం ఆప్షన్స్ ఇంక ఏమేమి టూల్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా ఫర్దర్గా ఈ టూల్స్లో వర్క్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఈ టూల్స్తో కనెక్ట్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు అనమాట. బిల్లింగ్, పేమెంట్స్ ఇవాళ ఆల్రెడీ కొన్ని మనం యూజ్ చేసినవి, కొన్నేమో ఇంకా మనం ప్రస్తుతానికి ఇక్కడ చేయనివి. ఇక్కడ స్టోర్ లొకేషన్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఫిజికల్ స్టోర్ అనుకోండి, ఇక్కడ స్టోర్ లొకేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో మన కోడ్ ఇచ్చేసి మనకి 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఫోన్ నెంబర్కి కోడ్ వస్తుంది, అది ఇక్కడ యాడ్ చేసుకొని మనం స్టోర్ లొకేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఏది ఇట్లా మీరు ఈ ఫేస్బుక్ని యూజ్ చేసుకొని ఒక క్యాంపెయిన్ రన్ చేయండి, మీకే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎట్లా రన్ చేయాలి ఒక యాడ్ అనేది. మీది ఫేస్బుక్ అకౌంట్ బాగానే ఉంది కాబట్టి అరుంధతి గారు మీరు ఒక లైవ్ క్యాంపెయిన్ రన్ చేయండి, ఓకేనా? ఓకే మేడం. ఒక 200 300 అట్లా అవుతుంది. అట్లా పెట్టేసి లైవ్ క్యాంపెయిన్ ఒకటి రన్ చేయండి. మీకు ఇమేజ్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను, ఒకవేళ ఏ ఇమేజ్ చేయాలో తెలియకపోతే ఆ ఇమేజ్ని బేస్ చేసుకుని మీరు క్యాంపెయిన్ రన్ చేయండి. అప్పుడు మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. సార్ మీరు ఒకటి ట్రై చేయండి, ఫేస్బుక్ అదే బిజినెస్ మేనేజర్ లైక్ మెటా బిజినెస్ యాడ్ చేసుకోండి, యాప్ యాడ్ చేసుకోండి మొబైల్లో. ఓకే మేడం. యాడ్ చేసుకొని దాని నుంచి మనము ట్రై చేద్దాము. ప్రస్తుతానికైతే ఈ రోజుకి ఇది మొత్తం కంప్లీట్ అయింది ఫేస్బుక్ది. ఒకసారి మీరు రన్ చేసేస్తే ఇంకా అది కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఇంకా మనం పర్ఫెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ రేపు మనము ఇన్స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేద్దాము. అంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోకి వెళ్ళేసి యాడ్స్ రన్ చేయడం ఎలా చూద్దాం. ఇంకా ఇట్లానే మనకి ట్విట్టర్లో కూడా యాడ్స్ ఉంటుంది, కానీ మ్యాక్సిమం ట్విట్టర్ యాడ్స్ అనేది ఎవరు ప్రిఫర్ చేయరు ఎక్కువగా. ఫారెన్ కంట్రీస్లో కూడా ఆల్మోస్ట్ ప్రిఫర్ చేయరు. లైక్ లింక్డ్ ఇన్ యాడ్స్ ఇవి ఇంపార్టెంట్. ఇది అయిపోయిన తర్వాత మనము మళ్ళీ గూగుల్ యాడ్స్లోకి వెళ్దాం. గూగుల్ యాడ్స్ కూడా 3 to 4 టైప్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. అంతలోపల ఇది మీరు పర్ఫెక్ట్ ఇక్కడ వరకు పర్ఫెక్ట్ అయితే జాబ్ పక్కాగా వస్తుందండి. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ వరకు పర్ఫెక్ట్ అయ్యిగా చేయగలగాల. ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేసేలాగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మిగతా టాపిక్స్ అన్నీ కూడా జస్ట్ నాలెడ్జ్ ఉన్నా, కొంచెం నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు. ఇక్కడ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వరకు. ఇప్పుడు దాకా మీరు నేర్చుకున్నదే లైక్ వర్డ్ ప్రెస్లో బ్లాగ్ పోస్టులు చేయడం కానీ, అంటే ఆన్ పేజ్ యాక్టివిటీస్, ఆఫ్ పేజ్ యాక్టివిటీస్, అండ్ క్యాన్వా, కంటెంట్ రైటింగ్, యాడ్స్, ఈ 5 టాపిక్స్లో పర్ఫెక్ట్గా ఉంటే చాలు. ఒకవేళ మొత్తం కంప్లీట్గా మేము ప్రిపేర్ అవ్వలేము ఇప్పటికే అనుకుంటే ఈ 5 టాపిక్స్ వరకు పర్ఫెక్ట్గా ఉంటే ప్రజెంట్ సరిపోతుంది. తర్వాత మిగతా టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఓకే అండి. ఈ ఫేస్బుక్ మన యాడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా చూపిస్తాను ఒక రోజు. అలాగే ఏ పోర్టల్స్లో అప్లోడ్ చేయాలో చూపిస్తాను. మీకు ట్రై చేస్తూ ఉంటే అసైన్మెంట్స్ వస్తాయి అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అసైన్మెంట్లో డౌట్స్ క్లియర్ చేసుకొని మనము పర్ఫెక్ట్గా మన సబ్జెక్ట్ అయిపోయేసరికి పర్ఫెక్ట్గా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయిపోయి ఉండొచ్చు. ఓకేనా? ఓకే మేడం.
యాహ్! మీరు ఇంటర్వ్యూ ఒకటి కూడా అటెండ్ అవ్వలేదనుకుంటాను కిషోర్ గారు. ఆహా! లేదు మేడం. సాటర్‌డే కుదరడం లేదు మేడం. ఏదో మ్యారేజ్ పోతుంది. ఎట్లో గట్లా కొంచెం ట్రై చేయండి. మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇట్లా కూర్చొని ఇవన్నీ చేయాలంటే మీకు అవ్వదు. ఆ! మాక్సిమం క్లాస్ మనకి అయిపోయి మనకి ప్రాజెక్ట్ చేసే టైంకి అట్లీస్ట్ మనం ప్రాపర్‌గా ఇంటర్వ్యూ అటెండ్ చేసే స్టేజ్‌కి రావాలి. ఓకే కొంచెం మేడం. కాన్సంట్రేట్ చేయండి. కొంచెం కావాలంటే కొంచెం టైమ్ ఏదో ఒక టైము ఖచ్చితంగా పర్టిక్యులర్‌గా పర్ డేలో ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పెట్టుకోండి ఏదో ఒక టైంలో. ఓకే మేడం. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ.